ఒక గ్లాస్ పిండికి మైదా పిండికి కొంచెం సోడా ఉప్పు బ్రేకింగ్ పౌడర్ వేసేసేసి జల్లిస్తే ఏమవుతుందంటే ఇది ఉండలు ఉండలు కాకుండా మంచిగా స్మూత్గా వస్తుంది. వాడు అర స్పూన్ అని చెప్తాడు కానీ మనం అంతా అది వేసుకుంటే ఇది అర స్పూన్కి ఉంటుంది. ఇది వేసుకొని ఇట్లా జల్లించుకుంటే అదే అంతవరకు వచ్చింది దాంట్లో పిండి. మరి ఏంటనుకున్నావు? నేను అరకేజీ పిండి పడుతుంది అనుకుంటాను. ఇది చూడు ఇలా బ్యాలెన్స్ ఇక రవ్వ లాంటిది ఉంటుంది అడిగి అది పోతుంది అన్నమాట. ఇప్పుడు అందులో ఏమేమి వేసిరా అంటే మైదా పిండి, బేకింగ్ పౌడరు, సోడా ఉప్పు, మైదా పిండి, ఈ మూడు ఇట్లా జల్లి. ఇది ఒక గ్లాసు, అవి అందాది అంతే కదా. అన్నీ ఇప్పుడు చూపెడతాం, పక్కన పెట్టేసుకుంటాం. ఇదేంటంటే పొడిగా తడి కాకుండా ఉండడం కోసం అని ముందు పిండి చేస్తున్నాం. ఈ పిండి పక్కకు పెట్టేస్తున్నాం. ప్లేట్లో కింద చల్లుతారు అదే కదా. కేతిగా మనం తినేదాన్ని బట్టి గ్లాస్ తీసుకున్న, ఎక్కువ తినేటోళ్ళు గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ మైదా పిండికి గ్లాస్ షుగర్. తక్కువ తినేటోళ్ళు తక్కువ తీసుకోవాలి. ఇట్లా ఇంకా కొంచెం పైకి పిండి వేసినాం కాబట్టి ఇది ఇక్కడికి జాలు అన్నట్టు. ఇది మిక్సీ పెట్టాలి. అంతే అనిపిస్తుంది. చిన్న అన్నీ కలిపి పట్టాలి కదా. అన్నీ కలిపి ఏమంటున్నాడంటే సన్ఫ్లవర్ ఆయిలే వాడమంటున్నాడు. ఇది వాడితే పల్లి నూనె మళ్ళీ బటర్ వాడమంటున్నారు. బటర్ మన దగ్గర ఎక్కడ ఉండలేదు. బటర్ ఎక్కడ మంచిగా పొంగుతుంది. పోయినా అంటే కొంచెం ఇప్పుడు చేయితో కలుపుకుందాం. చూడండి కొంచెం ఎక్కువ చిన్న గ్లాస్ పోతే సరిపోతుంది. 2 స్పూన్లే అండి. చాలు ఎక్కువ మళ్ళీ అది ఎక్కువైనప్పటికీ లూజ్ అవుతుంది. లూజ్ అయిపోయిన మనకి తొందరగా ఉడకదు. ఇలా దోశ పిండిలా ఇది పదకొండు మనం ఒకసారి మిక్సీ అదే మనం బయట కుక్కర్లో గిన్నెలు చేస్తే ముందు పంచదార పెట్టాలి, తర్వాత ఎక్కువ వేయాలి, తర్వాత నీళ్ళు ఇలా ఒకదాని తర్వాత మిక్సీ కొట్టాలి, తర్వాత పిండి పోసి మిక్సీ ఎగ్గు అయితే నెయ్యి వేసుకోవాలి. స్ప్రెడ్ చేయాలి. మొత్తం చేసి అంటే ఆవిడ ఆంటీకి ఐడియా ఉంది కదా, లేదు కదా, అంటే చేస్తారు కదా. ఎగ్ అయితే అవసరం లేదు, ఎగ్ వేసి కాబట్టి
వాటర్ పోయొద్దు దాంట్లో కొంచెం ఏదన్నా ఈ ప్లేట్ లాంటిది వేసి ఇప్పుడు పెట్టట్లే ఇసుక పోయట్లా ఒక ప్లేట్ లాంటిది వేసి దాని మీద గిన్నె పెట్టేసి ఒక 40 నిమిషాలు పైన ఆవిరి ఏముంది ఏమి ప్లేట్ వేసి పెట్టి అట్లా వదిలేసి తర్వాత తీసుకొని తీసుకోవాలి. పైన మూత వేయాలి ఇప్పుడు దాని మీద ఇప్పుడు పెద్ద గిన్నె దీని మీద అవసరం లేదు. దీని మీద అవసరం లేదు. ఓవెన్లో కూడా మూత లేదా? మొన్న పెట్టిన కానీ అవసరం లేదంటాడు ఎట్లా వచ్చింది ఇది 24 ఒకసారి వేద్దామా మళ్ళీ తర్వాత ఏం చేద్దామంటే చాలు మళ్ళీ తర్వాత కొద్దిగా ఉడికినాక మళ్ళీ వేద్దాం ఇది 30 మినిట్స్ పెట్టుకోవాలి 30-35 వరకు పెట్టుకోవచ్చు